ఫ్రెండ్స్, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్రానికి సంబంధించిన యూత్ వింగ్ ప్రెసిడెంట్స్, కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షులు వీళ్ళందరినీ కలిపి ఆయన క్యాంప్ ఆఫీస్‌లో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం బట్టి నాకేం అర్థమైంది అంటే, ఎవరైతే ఈ ఏపీ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన యూత్ వింగ్‌లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో అంటే జిల్లా అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మండలం అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా మీరు ఫ్యూచర్ నాయకులు, మిమ్మల్ని నేను నాయకులుగా చేస్తాను. మీరు కష్టపడండి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన యూత్ వింగ్ మీటింగ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్‌గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఉద్దేశించి, యూత్ వింగ్‌ని ఉద్దేశించి ఏ విధంగా దిశానిర్దేశం చేశారు? దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడే ముందు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే ఒకసారి మనం విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే రెండు గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. రెండు ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడుగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి, బుర్ర పెట్టండి. కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి. ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది. కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు, ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు, ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి, పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు, ఉత్తరాంధ్రకు, కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లక యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత నాకేమనిపించింది అంటే, అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి అటెండ్ అయ్యారో ఈ యూత్ వింగ్ సంబంధించిన అధ్యక్షులు గాని, జిల్లా అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండలం అధ్యక్షులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బూస్టింగ్ చేసి, ఫ్యూచర్ లో మీరు మీలో నుంచి ఎమ్మెల్యే నాయకులు పుట్టాలి, మీరే నాయకులుగా మారాలి, మీకే చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మీకే వదులుతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అసెంబ్లీ అభ్యర్థులు అలాగే ఉంటారు. సో వాళ్ళు కాకుండా ఈ మీరు ఎవరైతే ఉన్నారో యూత్ వింగ్ సంబంధించిన అధ్యక్షులు, మీ టౌన్ లో, మీ మండలాల్లో, మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో మీరే డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి, మనం ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉంటేనే మనం నాయకుడిగా మనల్ని గుర్తిస్తారు, ప్రజలతో ఎప్పుడు చిరునవ్వుతూ ఉండండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉంటే దాని గురించి మాట్లాడండి అని చెప్తూనే
సో, ఈ నిర్వహించిన యూత్ వింగ్ సమావేశం కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి, సో, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా ఇంకా కీలకమైన బాధ్యతలు ఇచ్చినట్టుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి తెలుస్తుంది.